హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా పచ్చి పులుసు చేసుకుందామా. ముందుగా అయితే చిన్న నిమ్మకాయ సీసంత చింతపండు అయితే వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు అనేది ఇలా గుజ్జు అయితే తీసేయాలి. స్క్వీజ్ చేసుకుంటూ తీసేసిన తర్వాత ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు పులుపుకు తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. బిగినర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే చిన్న నిమ్మకాయ సీసంతకు అయితే ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి పెద్ద గ్లాస్తో. ఇప్పుడైతే మిక్సీ జార్ అన్న రోల్ అన్న తీసుకొని ఒక 5 వెల్లుల్లి అండ్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వెల్లుల్లి జీలకర్ర అనేది ఇలా క్రష్ చేసుకున్నట్టు క్రష్ చేసుకోవాలండి. మెత్తగా అయితే నూరుకోకండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్తో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర అలా చిటపట్లు ఆడుతున్నప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు కూడా అలా వేగిన తర్వాత దాంట్లో ఒక 4-5 అయితే పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. మనకు పచ్చిమిర్చి ఘాటుతోనే పులుసు చేసుకుంటాం కాబట్టి మీకు కొంచెం ఘాటుగా కావాలనుకున్నట్టయితే ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దాంట్లో జీలకర్ర వెల్లుల్లి అయితే క్రష్ చేసుకుని అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లి లైట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వెల్లుల్లి కూడా ఫ్రై అయింది కదా, దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలండి. ఈ పచ్చి పులుసుకి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఒక గుప్పుడు అయితే వేసుకోండి. వేసేసుకొని కొత్తిమీర కూడా మంచిగా వేపుకోండి. అప్పుడు ఏంటంటే తినేటప్పుడు మనకి ఎక్కడ అడ్డు రాదు. ఇప్పుడు కొత్తిమీర కూడా ఫ్రై అయింది కదా, అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పులుసు తీసుకొని పెట్టుకున్నాం కదండి రెడీగా, పులుసు అయితే తాలింపులో వేసేసుకొని ఇక్కడే మీ పులుపుకు తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకొని నాకైతే కరెక్ట్గా 3 గ్లాసెస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. వాటర్ తాగే గ్లాస్తో. మీకు కొంచెం ఇంకా పులుపు తగ్గాలనుకున్నట్టయితే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేయొచ్చండి. బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇక్కడ బెల్లం ముక్క అనేది. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇలా 2-3 తెరలు వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా భలే ఉంటుంది పచ్చి పులుసు అనేది. మీకు నచ్చినట్టయితే ఆమ్లెట్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.